అట్టిపొత్తు అండి శుభ్రం చేసి దంచుకుంటున్నామండి. ఇదిగోండి అట్టిపొత్తు దంచాను కదండి, కచ్చపిచ్చ కడిగానండి కొద్దిగాని, అంటే దంచామండి. తర్వాత తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడుక్కున్నామండి. పులిహార తాలింపు అండి, ఇదిగో శనగపప్పు అండి, ఇదిగో తాలింపులు అన్నీనండి. ఇదిగో కొద్దిగా చింతపండు అండి. ఇదిగోండి పోపు అంతా వేసుకుని బాగా యాగనివ్వాలండి. చింతపండు గుజ్జు చేసుకుంటామండి, అంతే అండి. అట్టిపొత్తు కూర ఎంత ఈజీ, అంత మంచి, అంత ఆరోగ్యానికి మంచిదండి. ఇదిగోండి బాగా దోరగా వేగించానండి. ఇప్పుడు చింతపండు గుజ్జు చేసుకుందామండి. ఇదిగోండి చింతపండు గుజ్జు అయితే వేగుతుందండి బాగానే. వేగినట్టుగా నేను పులిహోర తాలింపు పెట్టామండి, అది కొంచెం గుజ్జు ఉండిపోయింది, అది కూడా వేసేస్తున్నానండి. అంత చింతపండు తక్కువ తీసుకున్నానండి. ఇదిగోండి ఉప్పు పసుపు వేసేద్దామండి. ఇదిగోండి కమ్మగా అయితే వాసన వస్తుందండి. పులిహోరకి వేగించే టైప్లో వేగిపోయిందండి. ఇలా దగ్గరికి వేగిపోతే పాడవదండి కూర, ఒక రోజు ఉన్నని. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మన అట్టిపొత్తు బాగా కడుగు ఉంచాము కదండి, అది వేసుకుంటామండి. ఇదిగోండి ఫైనల్గా మన అట్టిపొత్తు కూర అయితే తయారైందండి. ఇది ఒక రోజు ముందు శుభ్రం చేసుకుంటేనే చేయగలరండి. ఇది ఒక విధమైన ఔషధం అనండి, ఒక విధమైన బ్రాహ్మణుల ఫుడ్ అనండి. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఉండదు కాబట్టి ఉపవాసాలు అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చండి కూర. ఇదిగోండి ఆఖరి ఫైనల్గా అయిపోయిందండి.